వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తి కలెక్టరేట్ లోని PGRS హాల్లో పాత్రికేయుల సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యామ్ ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు పోలీసు యంత్రాంగం ద్వారా సమన్వయ సహకారాలతో పనులను పూర్తి చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తాదులకు అన్ని సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ముందస్తు చర్యలను తీసుకొని ఏర్పాటు జరుగుతున్నట్టు తెలిపారు. జయంతి వేడుకలు నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని, అలాగే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సూత్రప్రాయంగా తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆ రోజున సుమారు 1,00,000 మంది ప్రజలు భక్తాదులు హాజరవుతున్నట్లు అంచనా ఉందని, దీనికై ప్రయాణికుల సౌకర్యం కోసం 200కు పైగా బస్సులు ఏర్పాటు చేశామని, అలాగే రైల్వే స్టేషన్ నుంచి బాబా మందిరం వరకు వచ్చే భక్తాదులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇప్పటికే సాయి 100 అనే యాప్ లాంచ్ చేయడం జరిగిందని, ఇది ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీకేమైనా ఇబ్బందులు కలిగినా, మీకేమైనా సౌకర్యాలు కావాలన్నా కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ఈ యాప్ ద్వారా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని రోజువారీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయని కూడా తెలుసుకోవచ్చని ఆయన తెలియజేస్తూ, భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800233558 ద్వారా ఏమైనా ఇబ్బందులు కలిగినా వెంటనే సమాచారం తెలుసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నమస్కారం. సత్యసాయి జిల్లా స్వామి సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు అండ్ ఇతర పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ గవర్నర్ గారు, అందరూ చాలా పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. సో దానికి సంబంధించి సత్యసాయి జిల్లా ట్రస్ట్, సేవా ట్రస్ట్ మరియు పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆ రోజు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క ప్రయాణానికి వీలుగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా 47 బస్సులు తిరుగుతూ ఉంటాయి, బట్ ఇప్పుడు రఫ్లీ ఒక 220 బస్సెస్ దాకా పెంచడం జరిగింది. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తికి రావడానికి కూడా ఉచితంగా బస్ సేవలు కూడా కల్పించడం జరిగింది. అండ్ వారు వెహికల్స్తో వచ్చిన వాళ్ళకు కూడా వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఒక 10 పార్కింగ్ ప్లేసెస్ అన్ని వైపుల నుంచి కూడా ప్రజల సౌకర్యార్థం పెట్టడం జరిగింది. అక్కడ కూడా అన్ని బేసిక్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే రేపటికి అవన్నీ కూడా పూర్తవుతాయి. అండ్ శానిటేషన్ సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ శానిటరీ వర్కర్స్ని కూడా ఒక 300 మెంబర్స్ని డ్రాఫ్ట్ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క శానిటేషన్ పట్ల ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాల్సిందిగా కూడా వాళ్ళకి 3 షిఫ్ట్లో పనిచేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయడానికి వీలుగా మొత్తం ఈ 5 కిలోమీటర్ల పరిధిలో కూడా ఒక సాయి నామం చాంటింగ్ వచ్చే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేశాము. అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాము. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చేనేత వస్త్రాలు, కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉత్పత్తులన్నీ కూడా వాటిని ఎగ్జిబిషన్కి వీలుగా సరస్ మేళాన్ని కూడా ఏర్పాటు చేశాము. అలాగే మన లోకల్ సాంస్కృతిక సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా శిల్పారామంలో కూడా ఈ 5 డేస్ కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ తాత్కాలిక బస్ స్టాండ్స్ కూడా 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ VVIPs కోసం
అండ్ అదేవిధంగా కామన్ పబ్లిక్ కోసం కూడా సపరేట్ బస్ రూట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రజలకి వివిఐపీస్కి కూడా ప్రత్యేకమైనటువంటి మార్గాలు నిర్దేశించడం జరిగింది. పార్కింగ్ ప్లేసెస్ కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ద్వారా ఈ వ్యవస్థను అంతటినీ మానిటర్ చేస్తున్నాము. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అన్ని చోట్ల ప్రచురించడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ ద్వారా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి సమాచారం తెలియజేయవచ్చు. మనకి ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ గేట్ దగ్గర, సాయి గోపురం గేట్ దగ్గర కూడా కొంత డ్రైన్ ఓవర్ఫ్లో అవుతుందని కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా టాయిలెట్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదని వచ్చింది కంప్లైంట్. అండ్ ఒక 2-3 సార్లు పవర్ కట్ వచ్చిందని కూడా వచ్చినాయి కంప్లైంట్స్. వెంటనే మా టీమ్ యాక్టివ్గా ఉండి వాటినన్నింటినీ కూడా రిడ్రెస్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా సౌకర్యాలు ఏమేమి కల్పించబడుతున్నాయి అనే విషయం తెలియజేయడానికి కూడా సాయి 100 అనే ఒక యాప్ని కూడా మనము ఆల్రెడీ లాంచ్ అయింది. ప్లే స్టోర్లో ఎవరన్నా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అండ్ టాయిలెట్ వసతి ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. అండ్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్, గ్రీవెన్సెస్, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజువారీగా అవన్నీ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సాయి 100 యాప్ కూడా ప్రజల సౌకర్యార్థం క్రియేట్ చేయడం జరిగింది. సో రాబోయేటువంటి భక్తులందరికీ కూడా జిల్లా యంత్రాంగం వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా మనకి హానరబుల్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ కూడా ఉండే అవకాశం ఉంది 22nd, అండ్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉండే అవకాశం ఉంది, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హర్యానా ఇవన్నీ టెంటేటివ్ ఉన్నాయండి. మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారు, అండ్ అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం మీకు కన్ఫర్మ్ చేస్తాం. ఫస్ట్ పేజ్ ఇది సాయి యాప్. ఈ సాయి యాప్లో మనకి ప్రశాంత్ నిలయంలో ప్రోగ్రామ్స్ గురించి కానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ రూట్ మ్యాప్స్, నియర్ బై రూట్ మ్యాప్స్ ఏమేమి ఉన్నాయని కానీ, ఫుడ్ కౌంటర్స్, టాయిలెట్ కౌంటర్స్, అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, గ్రీవియన్స్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా దీని ద్వారా మనం ఇవ్వచ్చు. సాయి 100 యాప్.